నమస్కారం కృష్ణారావు గారు. అవియర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ వారం అంతర్జాతీయ అంశాల మీద మనము మాట్లాడుకునేటప్పుడు ఈ వాషింగ్టన్ పోస్ట్లో ఈ రా ఆఫీసరు వీళ్ళంతాను ఈ గురుపత్ సింగ్ పంకో ఏదో ఉంది, ఆ అటెంప్ట్ మర్డర్ అనే దాని మీద ఒక చిన్న ఇది చేసి అసలు ఈ ఖాళిస్తాన్ అంశం అమెరికాలో మళ్ళీ అక్కడ వెళ్ళి అంత రాద్ధాంతం చేసి దీంట్లో నిజాలు అనేది నిగ్గు తేలాలి. బట్ అక్కడ బికాజ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏవైనా ఒక విధమైనటువంటి పన్నాగమా, లేకపోతే మళ్ళీ వీళ్ళ స్థానాన్ని వీళ్ళు మళ్ళీ అంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఇది చూపించుకుందామన్నా, దీని మీద ఒక చిన్న మీ ఈ ఫోకస్ అనేది దాని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇది వాషింగ్టన్ పోస్ట్లో వచ్చింది, యాజ్ ఇట్ ఈస్గా అయితే రాలేదు. ప్లాంటెడ్ న్యూస్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇప్పుడే కాదు, ఈ నెట్వర్క్ ఎప్పటి నుంచో చాలా గట్టిగా ఎక్కడెక్కడ ఏ దేశాలు కాస్త స్ట్రెంగ్తన్ అవుతున్నాయంటే ఆ లీడర్షిప్ను దించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దీంట్లో ఒకటి సిఐఏ, రెండోది ఈ న్యూస్ పేపర్స్, వెస్టర్న్ న్యూస్ పేపర్స్, గార్డియన్ ఒకటి, వాషింగ్టన్ పోస్ట్ ఒకటి, న్యూయార్క్ టైమ్స్ ఒకటి, వీళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి జర్నలిస్టులు ఇండియాలోను మిగిలిన థర్డ్ వరల్డ్ కంట్రీలోను, వీళ్ళ ద్వారా ఒపీనియన్స్ రాయించటం, వాటికి ప్రాధాన్యం ఇవ్వటం, ప్రపంచవ్యాప్తంగా వచ్చేటట్టు చూడటం, దాని ద్వారా ఒక అజెండా సెట్ చేయడం. బేసిక్గా వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే అజెండా సెట్ చేయడం, పక్కవాడిని ఎంబరాస్ చేయడం, ఆపైన కాస్త ఆ లెవెల్ తగ్గించి ఆపై నెగోషియేషన్స్కు పిలిపించడం. సో ఇది డెఫినెట్గా ఒక బ్రాడర్ అజెండా ప్రకారంగా లీక్ అయినటువంటి ఇన్ఫర్మేషనే. సో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎవరు ఇచ్చారంటే అమెరికన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఇచ్చారు, ఇచ్చి పబ్లిష్ చేయించి ఇప్పుడు బేసిక్గా వాట్ దే విల్ బి లుకింగ్ ఈస్ మోడీని డౌన్ చేయాలి, మోడీ ఇమేజ్ని డౌన్ చేయాలి వరల్డ్ వైడ్గా. సో ఇట్లా ప్రయత్నిస్తున్నాడు అనేది తీసుకొచ్చేది పిఎంఓ దాకా కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇమేజ్ పోతుంది. బట్ ఈ చీప్ ట్రిక్స్కు కాలం చెల్లింది. ఇప్పుడు బేసిక్గా వన్ పాయింట్ ఆఫ్ టైంలో కనుక ఇండియా చైనా కనుక వాళ్ళ బార్డర్ డిస్ప్యూట్ను సెటిల్ చేసుకొని మూవ్ కాగలిగితే ఇండియా, చైనా, రష్యా, ఇరాన్ ఒక యాక్సెస్ లాగా కనుక చేయగలిగితే ఆ యాక్సెస్ అదే వీళ్ళకు ఫిట్టింగ్ రిప్లై ఇట్లా చేసేటటువంటి. నువ్వు ఈ ఖలిస్తానీ టెర్రరిస్టులకు షెల్టర్ ఇస్తావు, వాళ్ళు చేసే అన్నిటినీ ఇగ్నోర్ చేస్తావు, అక్కడి నుంచి వాళ్ళు ప్లాట్లు నడుపుతూ ఉంటారు, ఇక్కడ కిల్లింగ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడేమో మీటింగులు పెడితే వాడు కెనడా నుంచి ప్రైమ్ మినిస్టర్ పోయి ఆ మీటింగ్లో పాల్గొని వాళ్ళకు సపోర్ట్ ఇస్తాడు. ఆ పేద ఎవడైనా ఇట్లాంటి వాడు అక్కడ లోపల గ్యాంగ్ వార్లో చచ్చిపోతే దాన్ని ఇండియాకు రిలేట్ చేస్తారు. సో ఇదంతా ఒక వెరీ వెరీ సిస్టమాటిక్ ప్లాన్ ప్రకారంగా జరుగుతూ ఉన్నది. ఐ థింక్ ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఇప్పుడు మన ఇక్కడ లోకల్ మనం అంటున్నాం కదా, ఎల్లో బ్లూ మీడియా ఏ రకంగా పనిచేస్తున్నాయో వాషింగ్టన్ పోస్ట్లు, న్యూయార్క్ టైమ్స్ కూడా అట్లాగే పనిచేస్తున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయదలుచుకుంటే బ్లూ మీడియాలో లీకు, ఆ పైన దాని మీద డిస్కషను, ఆ పైన ఒక డెసిషను. ఏదైనా బాబు గారి సైడ్ నుంచి చేయదలుచుకుంటే ఈ ఎల్లో మీడియాలో లీకు. ఇప్పుడు అక్కడ ఏమైంది, అమెరికన్ ప్రెసిడెంటు ఏదైనా చేయదలుచుకుంటే వాషింగ్టన్ పోస్ట్ ద్వారాను, న్యూయార్క్ టైమ్స్ ద్వారాను లీక్ ఇవ్వటం. అది అంత దిగజారుడు లెవెల్కి వచ్చినటువంటి న్యూస్ పేపర్స్. అండ్ దెన్ ఇన్సిడెంట్లీ వాషింగ్టన్ పోస్ట్ ఓనర్ ఎవడు, వీడు ఫేస్బుక్ ఓనర్ ఎవడో జెఫ్ బాస్ అని ఎవడో ఉన్నాడు వాడు. సో ఇవన్నీ ఒక పెద్ద నెట్వర్క్ నడుస్తుంది. ఎఫెక్టివ్గా డీల్ చేయాలి. ఒకటి రోజు ఇండియాకు అమెరికా అవసరం ఎంత ఉందో అమెరికాకు ఇండియా అవసరం అంతకన్నా ఎక్కువ ఉన్నది. కాబట్టి మనం టైట్ టాక్ చేసి దిస్ ఫార్ నో ఫర్దర్ అంటే వాళ్ళే ముడుచుకునేటటువంటి అవకాశం ఎక్కువ. మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.